హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మణుగూరు నుండి విజయవాడ నుండి మణుగూరు వెళ్ళే టీఎస్ఆర్టీసీ యొక్క ఎక్స్ప్రెస్ బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ బస్సు వచ్చేసి మణుగూరు డిపో చెందిన ఎక్స్ప్రెస్ సర్వీస్. మణుగూరు నుండి విజయవాడ వెళ్ళడానికి 5 గంటల సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 200 కిలోమీటర్లు. టికెట్ ప్రైస్ వచ్చేసి 280 రూపాయలుగా ఉంటుంది. ఈ బస్ మణుగూరు బస్ స్టేషన్లో ఉదయం 8 గంటల 30 నిమిషాలు బయలుదేరి విజయవాడకు మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వై అశ్వాపురం, పాల్వంచ, కొత్తగూడెం, చండ్రుగొండ, వియ్యంబంజర్, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుంది. ఈ బస్ మణుగూరులో ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. అశ్వాపురం ఉదయం 8 గంటల 52 నిమిషాలకు, పాల్వంచ ఉదయం 9 గంటల 42 నిమిషాలకు, కొత్తగూడెం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు, చండ్రుగొండ ఉదయం 10 గంటల 44 నిమిషాలకు, వియ్యంబంజర్ ఉదయం 11 గంటల 10 నిమిషాలకు, తిరువూరు ఉదయం 11 గంటల 40 నిమిషాలకు, మైలవరం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు, ఇబ్రహీంపట్నం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషాలకు, విజయవాడ చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల సమయం పడుతుంది. తిరిగి రిటర్న్ విజయవాడ నుండి మణుగూరు. ఈ బస్సు విజయవాడలో మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు బయలుదేరుతుంది. ఇబ్రహీంపట్నం మధ్యాహ్నం 3 గంటలకు, మైలవరం మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాలకు, తిరువూరు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు, వియ్యంబంజర్ సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు, చండ్రుగొండ సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు, కొత్తగూడెం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు, పాల్వంచ సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు, అశ్వాపురం రాత్రి 7 గంటల 16 నిమిషాలకు, మణుగూరు చేరుకునేసరికి రాత్రి 7 గంటల 35 నిమిషాల సమయం పడుతుంది. సెకండ్ బస్ మణుగూరు బస్ స్టేషన్లో ఉదయం 9 గంటల 15 నిమిషాలు బయలుదేరి విజయవాడకు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు చేరుకుంటుంది. విజయవాడ నుండి మణుగూరు సెకండ్ బస్ సాయంత్రం 4 గంటలు బయలుదేరి రాత్రి 9 గంటలకు మణుగూరు చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.